ఈ సంవత్సరం నుంచి ఎంపీసీ చదువుతున్న స్టూడెంట్స్ మీ సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్‌లో బయాలజీని కూడా తీసుకోవచ్చు. దీన్నే మీరు ఎంబైపీసీ అంటారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ క్లాస్ 11 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి మ్యాథ్స్‌లో అయితే కంప్లీట్‌లీ చేంజెస్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు దాకా మీరు మ్యాథ్స్‌ని 2 పార్ట్స్ కింద చదివేవాళ్ళు. దట్ ఈస్ 1A అండ్ 1B. 1A వచ్చేటప్పటికల్లా ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ చదివితే 1Bలో కోఆర్డినేట్ జామెట్రీ అండ్ కాలిక్యులస్ పార్ట్‌ని సెపరేట్‌గా చదివేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం 25, 26 నుంచి మీ సిలబస్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం మారుతుంది. ఇక నుంచి మీకు మ్యాథ్స్‌లో 2 పేపర్స్ ఉండవు. ఒక పేపర్ మాత్రమే ఉంటుంది ఫర్ ద 100 మార్క్స్. ఓకేనా? ఈ 100 మార్క్స్‌ని ఎలా డిజైన్ చేస్తారు అనేది కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. మీరు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ని యాజ్ ఇట్ ఈస్ దీనిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎన్‌సీఈఆర్‌టీ 11th క్లాస్ సిలబస్ ఏదైతే ఉంటుందో ద సేమ్ సిలబస్ మీకు ఇక నుంచి మ్యాథ్స్‌లో ఫర్ ద ఏపీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇంతకుముందు 75 మార్క్స్, 75 మార్క్స్, 150 మార్క్స్ గాను మ్యాథ్స్ 2 పేపర్స్ కింద రాసేవాళ్ళు. అది ఇక నుంచి మీకు ఓన్లీ సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుంది ఫర్ ద 100 మార్క్స్‌కి. సో ఇది మ్యాథ్స్‌లో వచ్చిన మేజర్ చేంజెస్. రెండోది ఈ సంవత్సరం నుంచి ఎంపీసీ చదువుతున్న స్టూడెంట్స్ మీ సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్‌లో బయాలజీని కూడా తీసుకోవచ్చు. దీన్నే మీరు ఎంబైపీసీ అంటారు. కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ ఇక నుంచి బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ వైపు వెళ్ళాలనుకుంటే గనక మీరు ఎంబైపీసీని చూస్ చేసుకొని అండ్ నెక్స్ట్ లెవెల్ దట్ ఈస్ నీట్ వైపు వెళ్ళాలంటే నీట్ వైపు ట్రావెల్ చేయొచ్చు. లేదా ఇంజినీరింగ్ వైపు వెళ్ళాలంటే ఇంజినీరింగ్ వైపు కూడా ట్రావెల్ చేయడానికి మీకు బోత్ ద ఛాన్సెస్ ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యా మండలి తీసుకురాబోతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్‌తో నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. 60 డేస్‌లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. 60 డేస్‌లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ గనక సిలబస్ తీసుకున్నట్టయితే గట్టిగా 30 to 35 చాప్టర్స్ ఉన్నాయి. డేకి ఒక చాప్టర్ని కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ 60 డేస్‌లో సిలబస్ అవుదా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక్కొక్క దానిలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకుంటే మెయిన్ వెయిటేజ్ 35+ వెయిటేజ్తో కనుక మీరు చూసుకున్నట్టయితే ఒక 15 నుంచి 16 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్ డేస్ పర్ డే ఒక చాప్టర్ ఫిజిక్స్, ఒక చాప్టర్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుంటే సిలబస్ కంప్లీట్ అవ్వదా? అంత కష్టమా? ఏ చాప్టర్ మీద ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీకు బిట్స్ అడుగుతున్నాడో అలా ప్రాపర్లీ కనుక కోచింగ్ అందించినట్టయితే డెఫినెట్లీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ 160 మినిమం 120+ మార్క్స్ని ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు.